అన్నారు. నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను. నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమి వేగ్గా పొలిటికల్ గా మాట్లాడతలేను. స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతా ఉన్నా. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం. ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వ అని పనిచేస్తా ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ట్రాక్టర్కి ఏమైంది, ప్రతి 3 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, 3 నెలలకు 6 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి. సో గ్రామ పంచాయతీలకు 7 నెలల నుంచి రూపాయి వస్తలేదు, రోడ్ ట్యాక్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్లు కట్టలేదు. ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది. చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని తిరిగి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేశారు. అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టర్, గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్, రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీసర్లు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ నిలబడ్డా బదిలాడినా 16,000 ఫైన్ రాశాం, ఫైన్ కట్టే తప్ప ట్రాన్స్ఫర్ చేయమన్నారు. గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి 16,000 ఆర్టీఓ డిపార్ట్మెంట్ కు ఫైన్ కట్టి ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నారు. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఇప్పటికీ 30,000 రూపాయలు సొంత డబ్బులు పెట్టింది, 16,000 ట్రాక్టర్ ఫైన్ కట్టింది, బుగ్గలు పోతే కరెంటు బుగ్గలు కొనుక్కొచ్చేసింది, డీజిల్ కు డబ్బులు లేకపోతే సొంత జీత డబ్బుల్లో నుంచి డీజిల్ పోయించింది. ఇది పరిస్థితి. ఏంటమ్మా అంటే ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు సార్, కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు సార్, అందుకోసం భయపడి మేము సొంత డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి ఈరోజు మేము డీజిల్ పోయి బుగ్గలు పోతే బుగ్గలు తెచ్చేస్తున్నాం, పైపులు పగిలితే అతికిస్తున్నాం అని మాట్లాడుతున్నాం. అట్లా ఒక ఊరు కాదు, పెద్దకోడూరు గ్రామం రాజు అని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు. ఏంటి బాబు అని అడిగితే ఇప్పటికి 70,000 రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను, 7 నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు, వాళ్ళు ఎంత